ఎవరూ ఊహించని విధంగా వైసీపీకి రాజీనామా చేశారు విజయసాయిరెడ్డి. పార్టీ పదవులతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు ఆయన. జగన్ బాగుండాలని కోరుకుంటూనే తాను ఏ పార్టీలో చేరటం లేదని చెప్పుకొచ్చారు. వ్యక్తిగతంగా తీసుకుంటున్న నిర్ణయంగా పేర్కొన్నారు. తాను భవిష్యత్తులో వ్యవసాయం చేసుకుంటానని స్పష్టం చేశారు. విజయసాయిరెడ్డి నిర్ణయంతో వైసీపీ వర్గాలు ఒక్కసారిగా షాక్కు గురయ్యాయి. పార్టీలో నెంబర్ 2గా వెలుగుబొల్లిన విజయసాయిరెడ్డి ఇలా పార్టీకి రాజీనామా చేయడం ఏంటని పార్టీ నాయకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో టీడీపీలో ఆందోళనతో పాటు అలజడి కూడా చెలరేగింది. జగన్ను బీజేపీకి దగ్గర చేయడానికే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారనే అనుమానం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. లేదంటే విజయసాయిరెడ్డి బీజేపీలో చేరతారేమో అని భయం కూడా టీడీపీ నేతల్లో కనిపిస్తుంది. రాజీనామా సమయంలో టీడీపీ అనుకూల మీడియా అడిగిన ప్రశ్నకు విజయసాయిరెడ్డి తనలోని వైసీపీ నేతను బయటికి తీశారు. ఇలా చెప్పమని జగన్ చెప్పారా అని టీడీపీ అనుకూల మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. జగన్ కాదు, రాధాకృష్ణ చెప్పారని చెప్పి సదరు రిపోర్టర్ నోరు మోయించారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గతంలో ఇచ్చిన మాట ప్రకారం విజయసాయిరెడ్డి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. విజయసాయిరెడ్డి గతంలో పలు సందర్భాల్లో తాను మీడియా రంగంలోకి ఎంట్రీ ఇస్తానని చెప్పారు. ఇప్పుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఆయన మీడియాలోకి ఎంట్రీ ఇస్తున్నారనే చర్చ సాగుతుంది. ఒకవేళ విజయసాయిరెడ్డి మీడియా ఛానల్ పెడితే అది ఖచ్చితంగా జగన్కు అనుకూలంగానే ఉంటుందని చెప్పడంతో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పటి వరకు మీడియా సపోర్ట్ సరిగ్గా లేక జగన్ చేసిన మంచి పనులు వెలుగులోకి రాలేదు. విజయసాయిరెడ్డి ఎంట్రీతో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే కనుక జరిగితే కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలినట్టే.